హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ మామిడికాయ చిత్రాన్నం అండి. మామిడికాయ చిత్రాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నీట్గా కడిగినటువంటి మామిడికాయని తీసుకొని ఫస్ట్ తురుముకోవాలండి. అంటే మనం తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీని బట్టి మామిడికాయను తురుముకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత శనక్కాయ పప్పులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ శనక్కాయ పప్పులు కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇది కొద్దిగా మరో 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి. మీ స్పైసీని బట్టి తీసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని పోపు అనేది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మామిడి తురుమును వేసేసుకోవాలండి. ఇందులోనే పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా మామిడి తురుమును వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనము దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఓ నిమిషం సేపు లో ఫ్లేమ్లో మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఓ నిమిషం సేపు లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని రైస్ను మనము ఇలా వేడిగా ఉన్నటువంటి రైస్ను తీసుకుని దీన్ని కాస్త వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి మనము ఈ పోపును వేసేసుకున్నామంటే రైస్ అనేది మెత్తబడకుండా ఉంటుందండి. బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా చేసుకుంటే ఈ పోపునంతా వేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసుకోవడమేనండి. దీన్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కమ్మటి మామిడికాయ తురుము చిత్రాన్నం రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.